నమస్తే వెల్కమ్ టు మీటీవీ న్యూస్. 4 ఏళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తికి రేషన్ డీలర్ బియ్యం పంపిణీ. పాల్వంచ మండలం ఆరేపల్లిలో చనిపోయిన వ్యక్తి పేరిట 4 ఏళ్లుగా రేషన్ బియ్యం తీసుకుంటున్నట్టు ఆరోపణలు వెలుగు చూశాయి. బాధితురాలు జమున మాట్లాడుతూ 2021లో మృతి చెందిన తన మామయ్య పెంటయ్య పేరుతో తన మరిది భూమయ్య మొబైల్ ఓటీపీ ద్వారా రేషన్ తీసుకుంటున్నాడని చెప్పారు. ఈ విషయంపై పాల్వంచ తహసీల్దార్ స్పందించారు. దీనిపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా 4 ఏళ్ళ పెంట చచ్చిపోయిండు. 4 ఏళ్ళ బియ్యము మా మరిది తీసుకుంటుండు. భూమాయ్ మాకు ఇయ్యమంటే కొట్టేయమని చెప్తుండు. మరి ఎందుకు కొట్టేయమని చెప్తున్నావు? మరి మాకు బియ్యం ఇయ్యకద్దంటే అద్దద్దు కొట్టేయి, ఓళ్ళకి ఇయ్యద్దు బియ్యము అని చెప్పిండు. మరి ఎందు గురించి ఒక్కోడు పుట్టిండు అని మేము అడిగితే గొడవ అవుతుంది, ఎందు గురించి గొడవ అవుతుందని చెప్పిండు. అడిగినామంతే. ఆయన బియ్యం ఇచ్చిన ఆయన అడిగితే మరి మీ వదిన వచ్చింది భూమాయ మరి బియ్యం ఇవ్వమంటుంది అంటే ఏ అద్దు కొట్టేయు అని చెప్పిండు. మరి ఎందుకు నువ్వు ఎట్లిస్తున్న బియ్యం అంటే ఓటీపీ చెప్తే ఇస్తున్నా అని చెప్పిండు. అంతే ఆరపల్లె మరి కోయలపెంట చచ్చిపోయింది. 4 ఏళ్ళ నుంచి మా మరిది బియ్యం తీసుకుంటుండు. ఎందుకు తీసుకుంటున్నావు అని, ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే కొమటైనే ఓటీపీ చెప్పుకుంటా తీసుకుంటుండమ్మా, నాకు తెలియదు, మీరు మాట్లాడుకోరు అంటే బియ్యం మరి ఆపేస్తే ఏదన్నా తెలుస్తుంది అని ఆపేపించిన అంటే మరి మళ్ళా ఫోన్ చేపించినాం. ఫోన్ చేపిస్తే అద్దు ఇయ్యకలకు బియ్యం కొట్టేసి అప్పుడు కానీ సేటుకి ఎప్పిండు. భూమాయ్ మరిది పేరు కొయ్యల భూమాయ్. 4 ఏళ్ళ నుంచి తీసుకుంటుండు. అంటే ఇయ్యమంటుంది మీ వదిన అంటే అద్దు ఇయ్యకు మా వదినకు కొట్టేయ్యి అని చెప్పిండు. చెప్పలేను, నేను 3 నెలలే, నాకేం తెలుసు. ఇగో అడిగితే ఏలు ముద్ర పెట్టండి బియ్యం ఇయ్యరమ్మ అని చెప్పిండు. ఇది బియ్యం పంచటైనా అంటే సరే బియ్యం ఇత్తలేరమని మేము అనుకున్నాం. తెలియదు.